హ్యాపీ భోగి వచ్చేసి మేము కడపలో ఉంటాం కదా, కడపలో వచ్చేసి దోశల పండగ అని అంటారు. మందు కొడితే మాట్లాడతావు, దేని గురించి చెప్పు. కత్తిలాంటి మంచి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మేము ఎట్లా చేసుకుంటామో, మా ట్రెడిషన్స్ ఏంది అనేసి చూపించడానికి ట్రై చేశాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇది వచ్చేసి భోగి నైట్ ముందు రోజు అండి. అంటే ఆ రోజు మేము నైట్కే ఇంకా ముగ్గులు వేసుకుంటాం అనమాట. మార్నింగ్ లేస్తానే చలికి వేయలేము కాబట్టి ఆ రోజు నైట్ ముగ్గులు వేసేసి పెట్టుకుంటాము. సో ఈ ముగ్గు వేయడానికి నాకు 2 hours పట్టింది. అదేందో మరి ముగ్గు స్టార్టింగ్లో బాగా ఉత్సాహంగా ఉంటాము, అంతా అయిపోయేసరికి నిలకపోతాం అనమాట. నా ముగ్గు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. బాగుందా, బాగాలేదా, దరిద్రంగా ఉందా, లేకుంటే ఎక్సలెంట్గా ఉందా. గైస్ 8కి స్టార్ట్ చేసినాము. 8కి స్టార్ట్ చేసి 2 hours పట్టింది మాకు ముగ్గేయడానికి. ఇంక ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ పొద్దున్నే తెల్లవారుజామునే లేసి మళ్ళీ ఇంకా భోగి మంటలు వేయడానికి ముగ్గు అయితే వేసాను నేను ఇక్కడ. మా సైడ్ మా ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి, మేము ఎలా జరుపుకుంటాము అనేది మాత్రమే వీడియోలో చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా తప్పులు ఉంటే ఐఎమ్ సారీ, మాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే. మా సైడ్ అయితే మేము ఇలానే జరుపుకుంటాము, అన్ని సైడ్స్ ఇలానే జరుపుకోవాలని రూల్ ఏం లేదు కదా. సో ఎవరు ట్రెడిషన్ ప్రకారము, ఎవరి కల్చర్ ప్రకారం వాళ్ళు జరుపుకుంటారు. సో మా ట్రెడిషన్, మా కల్చర్ అయితే ఇదే అనమాట. సో మేమైతే ఇట్లా జరుపుకుంటాము. ఇంకా కట్టెలన్నీ అట్లా కుప్పలాగా చేర్చుకున్నాక ఇంకా ఫస్ట్ పూజిస్తామన్నమాట. పసుపు కుంకుమ వేసి, తర్వాత కర్పూరం పెట్టి ఇంకా మంట అయితే వెలిగిస్తాము. సో అట్లా మా భోగి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా మంటలు వెలిగించిన తర్వాత మంటల చుట్టూ చేరి పెద్ద చిన్న అందరు కలిసి డాన్స్ వేస్తారనమాట. మామూలుగా అయితే చలిమంటకు సంబంధించిన పాటలు లేదా గౌరమ్మ తల్లికి సంబంధించిన పాటలు పాడుతా డాన్స్ వేస్తారు. బట్ ఇప్పుడు ఇంకా తెలిసిందే కదా ఎవరికోసమే ఆ పాటలు అనేసి ఇంకా యూట్యూబ్లో పెట్టి దాన్ని మూత మోగిస్తామన్నమాట. ఇంకా మేము ప్రతి సంవత్సరం మేము 3-3:30కంతా భోగి మంటలు వేసుకుంటాము. ఈ సంవత్సరం మాత్రం చాలా లేట్ అయింది అనమాట. 4:30కి లేసి భోగి మంటలు వేసుకున్నాము మేమైతే. అంతమంది చాలా మంది ఉన్నప్పుడు వచ్చి బాగా సరిపోతుంది.
ప్రతి సంవత్సరం మేమైతే స్నానం చేసి అంతా రెడీ అయిన తర్వాత భోగి మంటలు వేసేవాళ్ళము 3:30కి అంతా. కానీ ఇయర్ స్నానం చేయలేదు. సో అట్లనే వేసేసాము మేమైతే. ఆ తర్వాత భోగి మంటలు అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇక్కడ అయితే గౌరమ్మ తల్లిని పెట్టుకుంటున్నాము. చాలా ప్లేస్‌లలో గొబ్బెమ్మ అని అంటారు. కానీ మా సైడ్ వచ్చేసి మేము గౌరమ్మ తల్లి అనేసి అంటామనమాట. సో గౌరమ్మ తల్లిని పెట్టుకున్న తర్వాత అట్లా పసుపు కుంకాలు పెట్టి పూజ ఇచ్చేస్తాము. తర్వాత పూలు పెట్టి అగరబత్తులు అయితే వెలిగించి పూజ చేస్తామనమాట. అక్కడికి ఒక పూజ అయితే కంప్లీట్ అయిపోతది. నెక్స్ట్ ఇంట్లో వచ్చేసి పూజ చేసుకుంటాము. సో ఇక్కడొచ్చేసి దీనికొక సంఖ్య అనేది ఉంటదనమాట. 2, 4 అట్లయితే పెట్టకూడదు. ఆడ్ నంబర్స్‌తో పెట్టుకోవాలనమాట. 3, 5 లేదా 9 పెట్టుకోవాలి. 7 గూడా పెట్టుకోకూడదంటారు. అందరికీ భోగి శుభాకాంక్షలు guys. అందరికీ చెప్పు. అందరికీ నేను చెప్పేది చెప్పు. అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పు. కాదు, అందరికీ హ్యాపీ భోగి. హాయ్ గాయ్స్. హాయ్ గైస్. అంతా ఆరిపోయి ఎత్తేసరికి మనకు ఆరిపోతుంది. సో ఇది చెప్పే ముందు ప్లీజ్ దయచేసి ఎవ్వరు తప్పుగా అనుకోవద్దండి. ఇది దేన్ని ఉద్దేశించింది కాదు. ఇది జస్ట్ మా ట్రెడిషన్ అండ్ కల్చర్ మాత్రమే. సో మా ఇంటికంటూ పనిబాట్ల వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు మా అబ్బల కాలం నుంచి మా ఇంటికే పని చేస్తూ ఉంటారు. ప్రతి పండక్కి వచ్చేసి ఇట్లా ఫుడ్ పెట్టించుకొని డబ్బులు అయితే తీసుకొని వెళ్తారనమాట వాళ్ళు. మందు కొడితే మాట్లాడతావు. యూట్యూబ్ లో పెడతా నేను ఎత్తుకొని పోయి. అందరు చూచారు. పెట్టాలో వద్దా చెప్పు. పాట పాడు ఒకటైతే. పాట పాడు. నువ్వు ఎన్నేళ్ళ నుంచి గుడలు ఉత్తాను మళ్ళీ మాకు? ఎన్నేళ్ళ నుంచి గుడలు ఉతుకుతాను మాకు? పెళ్లి చేసినా చూస్తాలే. మా అబ్బాయిలకి ఎవరు ఉతికినారు? మీ అబ్బాయిలకి ఏరియా ఉతికినారులే. వాళ్ళ నారేలేరు లేరు పాత మరికి 40-50 ఏళ్ళ కింద అట్లే. అప్పటి నుంచి మీరే ఉతుకుతున్నారు మాకు? నేనే ఉత్తాను. వయసువారికి ఏళ్ళు ఏళ్ళు. మా నాయన గురించి చెప్పు. మళ్ళీ ఆయన కచ్చిలాంటి మంచిలేమ్మా. మా నాయన గురించి చెప్పు. మీరు ఆయన కచ్చిలాంటి మంచిలే. కత్తిలాంటి మనిషి. కచ్చిలాంటి మంచి మంచి బా. అట్ట కాదు, మంచోడా చెడ్డోడా? మంచోళ్ళే అయిపా. ఇంకా రోజు భోగి పండుగ అయినా సరే మా ఊర్లో వచ్చేసి మేము కడపలో ఉంటాం కదా. కడపలో వచ్చేసి దోశల పండుగ అని అంటారు. ఈరోజు అందరూ దోశలు వేసుకొని తింటారు. కొంతమంది వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ కూడా తింటారు. బట్ మేమైతే వెజ్ ప్రిఫర్ చేస్తాము. సో దోశలు వేసుకొని తినేసి నెక్స్ట్ మధ్యాహ్నానికి కూడా పులగమన్నం చేసుకుంటాము. పచ్చడో లేకుంటే పచ్చి పులుసో ఏదో ఒకటి చేసుకొని తింటాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సంక్రాంతి వీడియోస్ అన్ని ఇంకా దింపుతూ ఉంటాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్. హ్యాపీ భోగి వన్స్ అగైన్.